జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్ గా ఉంటది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒక్కి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా చెరువుల మధ్యలో ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్ గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్ గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. ఏదో వాళ్ళంతరి రీసెర్చ్ అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతుంది, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమే? ప్రభుత్వము ఆడికెళ్ళి ఇన్స్టిట్యూట్ పెడుతుంది, మీరు జాగా ఇవ్వాలి 10 ఎకరాలు ఆప్టిమల్ జాగా, ఐడియల్ జాగా 10 ఎకరాలు ఇచ్చేయాలి. ఇది పాస్టీ ల్యాండ్, ఇది వాలంటరీ ల్యాండ్, రైతులకు పనికొచ్చే రైతుల పిల్లలు చదువుతారు. ఇడ మీ ఎమ్మెల్యే చిల్లర వ్యవహారం, చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వం వల్ల ఒకవేళ 5-10 ఎకరాలు కాకపోతే జగిత్యాల ప్రజలు నష్టపోతుంది. చిల్లర ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు మీరు మోస్ట్ థర్డ్ రేటెడ్ ఎమ్మెల్యే అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి దిమాగ్ లేదు, ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డి నిలబొట్టుకుంటాడు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా ఆయన ఫ్యూచర్ లో ఎలక్షన్లు కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు, అవసరం ఉంటే చాలా తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ కూడా పార్టీ లేనే లేడు. అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మూలమే పుట్టినాక రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసింది. ఆ కాపీ మీ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా పెట్టిన, ఇప్పించేయండి. లేదా రోజు పొద్దున కూడా ఇస్తామండి. సరేలే, మంచి రోజు మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ లేదు. నీళ్లు పారించమని అపోజిషన్ పార్టీలు, నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్లు ఇస్తనే లేరు, త్రాగునీరు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. నీళ్లు వారించని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం పారిస్తా అంటారు. పూర్వ ఇరిగేషన్ మంత్రి మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన? మీ కల్వకుంట్ల రక్తము తెలంగాణ ప్రజలను దోసుకున్న, వాళ్ళ చీము నెత్తురు దోసుకున్న తిండితోటి రక్తం వచ్చింది మీది, మీ కుటుంబం మొత్తం. మీ రక్తం ఎందుకు? మళ్ళా వీళ్ళ రక్తము కల్వకుంట్ల కుటుంబము, హరీష్, వీళ్ళందరూ పాప రక్తం వీళ్ళది. మీరు వారించుడు ఏమైనా వారించుకునేదంటే మీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో వారించుకోకపోతే నో ఐడియా అబౌట్ ఎనీ డిపార్ట్మెంట్, అబౌట్ అడ్మినిస్ట్రేషన్. ఆయనకు చదువు లేదు, ఆయన సంస్కారం కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే అదృష్టానికి కరెక్ట్ టైంకి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఒకటి చేసిండు. ఆయన పార్టీని అమ్ముకోకుండా టికెట్లు కరెక్ట్ గా ఇచ్చుకున్నాడు. ప్రజలు గదముక్కొని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. ఆల్టర్నేట్ గా ఈయన టికెట్ సరిగ్గించుకొని అయ్యిండు. అదొకటే. దానికంటే అవతల ఇవతల ఏ మంచి పని చేసింది లేదు. అది అబద్ధాలు చెప్పాడు. మేనిఫెస్టో మొత్తం పుట్టాడు అబద్ధాలు కాంగ్రెస్ మేనిఫెస్టో. మొన్న చేసిన కామెంట్స్ కి నేను తక్షణమే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. దాని మీద పూర్తి ఎంక్వైరీకి, అవసరం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ ఇమీడియట్ గా పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1400 కోట్లు మొత్తం క్విట్ ప్రోకో అన్నది ఆయన జొన్నవాడ ఫామ్ హౌస్ తీసుకొని ఏదో ఇచ్చిండు ట్యాంక్ బండ్ దగ్గర, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఇంకేదో 100% కుటుంబ సభ్యురాలు. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన కేసీఆర్ ఎన్నాడు సెక్రటరీ రాలే, కేసీఆర్ ఎన్నాడు అసెంబ్లీకి రాలే. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంట్లోకి వెళ్ళి నడిచింది. ఆయన ఇంట్లో మెంబరు, ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే, తర్వాత ఎమ్మెల్సీ ఉండే, ఆమెకు అన్ని తెలుసు. కాబట్టి అది 99.9% కరెక్ట్ అయినట్టు నా లెక్క ప్రకారం. తక్షణమే సిబిఐకి అప్పచెప్పండి, అది ఏమో తెలుస్తారు. కేటీఆర్ సప్పుడు చేయడా? ఈ హరీష్ రక్తాలు వారుస్తా అంటూ నిజాలు వారించు చాలు. మీ మరదలు చెప్పిన ఆరోపణలకి నిజం చెప్పవా? నీ రక్తం ఓడుద్దు, దిక్కుమాల రక్తం.